హాయ్ అండి, వాళ్ళైతే చేపల పులుసు అయితే చేసుకున్నామండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు అయితే వేసుకొని వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. చేపలు కూడా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలండి. ఉప్పు పసుపు వేసుకొని ఈ పొడి అయితే కొట్టి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 చిట్లు నూనె అయితే వేసుకున్నాను. ఒక పక్కన 100 గ్రాముల చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకున్నానండి. ఇప్పుడు నూనె వేగిపోయాక 2 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, స్పూన్ పసుపు వేసుకొని స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేగిపోయాక 2 స్పూన్ల కారం, 2 స్పూన్లు ఉప్పు కూడా వేసుకొని బాగా వేగిపోయాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకొని సరిపడా నీళ్ళు కూడా వేసుకొని బాగా కలుపుకొని బాగా మసలనివ్వాలండి. మసిలిపోయాక ఈ కడిగి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసుకొని బాగా దగ్గరగా ఉడికేదాకా పెట్టుకోవాలండి. ఉడికిపోయాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి కూడా వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకొని దింపేసుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.